వెజ్జా 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 వెజ్జే ఇవాళ వెజ్ బర్గర్స్ 3 ప్లేసెస్ లో రివ్యూ చేద్దాం. ఫస్ట్ మనం మెక్డీకి వెళ్దాం, తర్వాత కేఎఫ్సి, తర్వాత ఈ సస్పెన్స్ క్లాస్ లో చెప్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరివెల్ సారిక. మనం అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీల్ ప్యాక్ 99 మాత్రమే అనమాట. మెక్డీలో సేమ్ కేఎఫ్సీలో ఉంది, సేమ్ ఇంకో దాంట్లో కూడా ఉంది. సో మనం మెట్రో స్టేషన్లో దొరికే 3 బర్గర్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మెక్డీకి వెళ్దాము. 99లో మీల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇవి 3 కంపేర్ చేసి ఏది బెస్ట్ అని చెప్పడమే ఈరోజు మన పని. చిన్నపాపకు ఒక బెలూన్ ఇచ్చారనమాట మేము ఆర్డర్ చేసుకున్న తర్వాత. సో బెలూన్ ఇస్తే నా దగ్గరికి వస్తావా అని అంటే నీ బెలూన్ నువ్వే ఉంచుకొని ఇచ్చేస్తుంది. సో పేమెంట్ మోడ్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. పే చేసిన తర్వాత మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, ఆ నెంబర్ ఇది 26. I am waiting for a bus at the end of the night under street lamp. మా ఆర్డర్ వచ్చేసింది. ఫ్రైస్ కొంచెం టైం పడుతుంది అన్నారు. చిన్న పాపకి బర్గర్ చూస్తే చాలా నాలుగు లపలపలాడిపోతుంది అనమాట. సో అది టేస్ట్ చేయకుండా ఉండలేదు. సో ఫస్ట్ అదే తింటుంది. వచ్చినప్పటి నుంచి తీయి ఫైనల్లీ సాధించింది. బాగుందా? సూపర్, వెరీ స్మూత్, స్మూత్ ఫ్రెష్, పర్ఫెక్ట్. కొంచెం కారం తింటే వాటర్ తాగిస్తుంది. మళ్ళీ చూడండి, అయినా తింటుంది. ఇప్పుడు పండినట్టుంది. ఓ జ్యూసీగా అనిపిస్తుంది. వాళ్ళది అయిపోగానే ఫ్రైస్ వచ్చాయి. దాని తర్వాత నేను నా మీల్ స్టార్ట్ చేశాను. యుద్ధం చేసేది బయట చెప్పవేమన్నా కనిపిస్తే. ఇది కూడా చాలా బాగుంది, బ్రెడ్ కూడా చాలా బాగుంది. తింటుంటే కూడా బయటికి ఫ్రెష్ గా అనిపిస్తుంది. బాగుంది. సారీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడే ఫైట్ చేసిన, అంతవరకు మొత్తం బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ కేఎఫ్సీ లో వెళ్ళాక అది ఎట్లా ఉంటుంది. ఆ బ్యాచ్ వేరే ఉంటుంది, మనం కాదు. బాగుంది. తప్పకుండా సాగు వేసుకొని మర్యాద కోసం కొంచెం మామూలు కెచప్ కన్నా కొంచెం బాగుంది. క్వాలిటీ బాగా అనిపిస్తుంది. కొంచెం వేస్తాను. అంతే ఉంది, కొంచెం స్వీట్ ఉంది. పెద్ద తేడా లేదు, కొంచెం స్వీట్ ఉంది. అయిపోయిందా? ఇప్పుడు వరకు ఫుల్ అయితే బాగుంది, జ్యూసీగా కొంచెం క్రీమీగా బాగుంది ఈసారి మెగ్డీ. ఇప్పుడు కేక్ వేసుకొని కంప్లీట్ చేసుకుంటాం. ఒక్కరికి అయితే నేను 10/7 ఇస్తానండి. ఎంత తక్కువ? బెస్ట్ బర్గర్ ఓకే, నువ్వు చెప్పు. బాగుందా బర్గర్? బాగుందా బర్గర్? ఎట్లా ఉంది? ఇంకా తీసుకుందామా? తింటావా? డబ్బులు కావాలా? ఏముంది అక్కడ? I am waiting for a bus at the end of the night under street lamp, bent face flamed by the light.
కానీ ఫస్ట్ నాకు ఐస్ అయిపోయింది. అది అయిపోయే వరకు యుద్ధం చేస్తుంది. ఏ బర్గర్ గురించి మంచి విషయాలు చెప్తా. ఇది జింగర్ బర్గర్ యాక్చువల్లీ. లోపల 2 ప్యాటీస్ ఉన్నాయి. ప్యాటీస్ 2 ప్యాటీస్ ఉన్నాయి. చేయి తీస్తా మేడం. 2 ప్యాటీస్ ఉన్నాయి. తెచ్చేసి కొంచెం వేసిండు అక్షింతలు కదా, కానీ బాగుంది. ఇంతకు ముందు కన్నా అంటే కొంచెం పెద్దగా ఉంది, పెద్దగా అనిపిస్తుంది బర్గర్. మేబీ 200కి. చెప్పు బాగుందా? అయిపోయింది. దీని లోపల కార్న్ ఉన్నట్టు ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ కార్న్ ఉన్నట్టు కనిపిస్తుంది. స్వీట్ కార్న్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆలు ఇంకా స్వీట్ కార్న్. బ్రెడ్ బాగుంది. ఇంతకు ముందు దానికన్నా కాదు, ఇంతకు ముందు చాలా బెస్ట్ పీస్ అనిపిస్తుంది. క్యారెట్స్ అన్ని చూడొచ్చు. లెట్టిస్ వేసిండు బిడి ఉంది, కానీ బాగుంది. మధ్యలో ఉంది. ఇంకొకటి చాలా బాగుంది. వేడి ఉంది. మధ్యలో మామూలు ఉంది. ఇప్పుడే పొయ్యి మీద నుంచి బర్గర్ వేసినట్టు బాగుంది. కానీ టేస్ట్ వైజ్ ఇందాక బాగుంది. 7 అని చెప్పారు కదా ఇందాక. ఇది 6.5 6.8 6.5 ఫ్యాట్ బాగా వస్తుంది. చూడా క్యారెట్ పిన్ని స్ట్రాబెర్రీ అదే గ్రీన్ పీస్ అంటే సాస్ కూడా వీడి నాకు ఎదురు వాటర్ చెప్పాలనిపిస్తుంది. నేను ఎక్కువ బర్గర్ మామూలుగా బెండర్ జ్యూస్ లాగా బన్ మసాలా ఉంటుంది. బ్రెడ్ సాఫ్ట్ అండ్ ఫిషీ మంచి ఫీల్ అంటే రావట్లేదు. అఫ్కోర్స్ డబుల్ ప్యాక్ చేసేది అఫ్కోర్స్ కాస్ట్ కాబట్టి ప్యాకెట్ వచ్చేసి చాలా కారం. ఇది తింటావా? చెప్పు తింటావా? సాస్ అని ఎన్ని రోజులు కెచప్ ని కారం అని మేనేజ్ చేస్తుంది. ఏంటి కూడా ఎక్కడికో వేరే కదా స్వీట్ ఫ్లేవర్ ఎక్కువ కొంచెం మసాలా స్పైస్ యాడ్ చేసినట్టు. నిజంగా రాగి ఎక్కువ బండ్ తక్కువ వినడం చూస్తుంది. అది కావచ్చు. చికెన్ బర్గర్ బాగుంటుంది. బర్గర్ ఫ్లేస్ ఎస్పెషల్లీ వెజ్. మా దగ్గర ఈ 100 బర్గర్ మీల్ ఉంది కదా, అది 7:30 వరకే అయిందంట. మేము వచ్చేసరికి లేట్ అయింది, 8:30 అయింది. సో మాకు దొరకలేదు. అంటే మేము రెగ్యులర్ బంద్ తీసుకున్నాం. ఐ మీన్ రెగ్యులర్ బర్గర్ తీసుకున్నాము. అది జింగర్ అన్నమాట. జింగర్ తీసుకున్నాం. సో దాంతో ఇప్పుడు రివ్యూ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అమీర్పేటలో వాకున్నారు. అంటే నా డిగ్రీ టైంలో చెప్పొచ్చు. నా డిగ్రీ టైంలో అప్పుడు జమ్మూ కింగ్ అని కొత్తగా వచ్చింది అన్నమాట మెట్రో స్టేషన్ లో. అక్కడ ఏంటంటే ఆ బర్గర్ తిన్నప్పుడు అల్లం వెల్లుల్లి టేస్ట్ వస్తుంది. సో బర్గర్ అట్లా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాన్సీ కదా, మెక్డీ, బర్గర్ కింగ్, కేఎఫ్సి ఇవన్నీ ఫ్యాన్సీ. ఇప్పుడు లోకల్ అమీర్పేటలో మెట్రో స్టేషన్ లో అయినా జమ్మూ కింగ్ టేస్ట్ ఉంది. దాంట్లో వెజ్ ఆప్షన్ చాలా ఉంది, చూపిస్తా.
ఇదే మన మూడో బర్గర్ స్టాప్ అనమాట, జంబో కింగ్ దీని పేరు. ఇక్కడ వెజ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓజీ డబుల్ చీజ్ అంట, మ్యాక్ అండ్ చీజ్ అంట, పెరి పెరి, బిగ్ క్రంచ్, ఇంకా ఇంతకుముందు స్పినాచ్, కార్న్, ఇట్లా వెజ్లోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మేము తీసుకున్నది అయితే బిగ్ క్రంచ్. సైజ్ చిన్న ఉంది, ఇంతకు ముందు వాటిలో తిన్న వాటికన్నా కదా. దీనికి రూపాయలకి సైజ్ ఇది అదే వచ్చింది, ఇక 100 రూపాయలకి ఇది వేస్ట్ కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది, మా కాలేజ్ నుంచి 100 రూపాయలు. 120కి మీల్ అప్పుడు ఏమో ఇప్పుడు ఇయట్లేదు. ఈ హెచ్ఎస్ ఇగ్లీట్ అయితే సారీ లాంగ్వేజ్ మీకు రాదు కదా. లెట్స్ ఇది టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ప్రైస్ కోకేం లేవు, జంబో కింగ్ నుంచి వచ్చింది. చూడ్డానికి సైజ్ అయితే ఇంతకు ముందు మెక్డీ కన్నా కేఎఫ్సి కన్నా చిన్నగా కనిపిస్తుంది. సో దీంట్లో ఏముంది చూద్దాం. ఇది రెగ్యులర్ ఉంది, బన్ ఫ్రెష్ కాదు, చూసే తెలుసుకోకుండా. ఇది దేశీ టైప్ బర్గర్ అని చెప్పాలి. లెచ్చూస్ ఎక్కువ వేసిండు, కేఎఫ్సి కన్నా సాస్ కొంచెం తక్కువ ఉంది. లెచ్చూస్ ఎక్కువ వేసిండు, లైక్ కేఎఫ్సి మెక్డీలో కొంచెం ఎక్కువ ఉంది సాస్. బన్ అయితే ఫ్లాట్, మొత్తం ఫ్లాట్ పాపలు స్వీట్ కార్న్ లోపలికి వెళ్ళిపోయి నిజం చెప్పాలా బాగా. ఇంకో బయట చేస్తుందా? సాస్ బాగాలేదు అసలు చెప్పాలంటే, సాస్ బాగాలేదు. ఆ పాట ఎట్లుందో కూడా టేస్ట్ తెలియనియట్లేదు, డామినేట్ చేస్తుంది. సాస్ తక్కువ ఉంది, ఆ బ్రెడ్ ఎట్లాగో బాగాలేదు కాబట్టి ఆ సాస్ దీన్ని డామినేట్ చేస్తుంది. ఏదో ఒక సాస్ ఉన్న ఫీలింగ్ వస్తుంది కానీ దాని ఫ్లేవర్ అసలు కనిపెట్టలేకపోతుంది నేను. ఎందుకు బయటకి ఇంకొంచెం జ్యూసీ కనిపించింది. అల్లం వెల్లుల్లి టేస్ట్ తెలుస్తాయి కంపల్సరీ. ఈ పార్టీలో టమాటా కూడా ఉంది. తింటుంటే బాగుంది, మళ్ళీ తింటుంటే బాగుంది. ఇంకా జ్యూసీ అనిపిస్తుంది, ఆ లెటర్స్ కూడా నోట్లో వస్తున్నాయి. తింటుంటే బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ మెగ్డీ కన్నా చెప్పను, కేఎఫ్సీ కన్నా బెటర్ ఉంది. నువ్వు కూడా చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, స్మెల్ ఓకే. ఎక్కువ నువ్వు అన్నట్టు ఆనియన్ ఆ ఫ్లేవర్ వాసన వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే లోపల ఒక కర్రీ ఉంది. ఇంత టాలెంటెడ్ బండ సన్నగా ఉంది, గట్టిగా ఉంది, సాల్ట్ ఎక్కువ ఉంది. వెల్లుల్లి ఫ్లేవర్ ఫస్ట్ వస్తుంది, నమ్మగానే ఫస్ట్ వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది. ఆ వెల్లుల్లి మిగతా అన్ని ఫ్లేవర్స్ డామినేట్ చేస్తుంది. ఇక్కడ మైనస్ ఏంటంటే ఈ సాస్ ఉంది కదా, ఇది తక్కువ ఉండడం మైనస్. ఈ బర్గర్ సాస్ కొంచెం ఎక్కువ ఇక్కడ మిక్స్ అయింది. ఏంటో అర్థం కావట్లేదు కానీ ఏం ఫ్లేవర్ వస్తుంది. ఊరికి ఆనియన్ ఫ్లేవర్ ఏదో కారం కారంగా మాత్రం తెలుస్తుంది. ఇంకా ఇంట్లో శాండ్విచ్ చేస్తున్నాడు అన్నయ్య, ఈ ప్రాసెస్ ఏం బాగా. దీనికి 1993, కేఎఫ్సీ కూడా 1993, మెక్డానల్డ్స్ 1996. దీనికి వస్తారా? బిజినెస్ పరంగా కూడా వేస్తే కదా, కాంపిటేటివ్ ఉండాలి. అయితే అగ్రెసివ్ ప్రైస్ అన్న మార్చాలా, లేదా కాంపిటేటివ్ గా టేస్ట్ అన్న పెట్టాలా. టేస్ట్ పరంగా అగ్రెసివ్, రేట్ పరంగా, కాస్ట్ పరంగా వేస్తే అందుకే బిజినెస్ డల్ ఉన్నట్టు. నువ్వు కాలేజ్ టైంలో తిన్నావేమో కానీ ఇప్పుడైతే డల్ వేస్తే. మెక్డానల్డ్స్ తో పోలిస్తే కేఎఫ్సీ వేస్ట్ అనిపిస్తుంది నాకు. కేఎఫ్సీ కూడా దరిద్రం, ఏం బాలే టేస్ట్. ఇంకా తిన్నా కూడా వేస్ట్ అనిపిస్తుంది. దాకా మనం 3 బర్గర్లు తిన్నాం కదా, కేఎఫ్సీ, మెక్డీ, ఇంకా జంబో అయితే అల్లం వెల్లుల్లి పేస్తే ఫస్ట్ హిట్ చేస్తుందంట. బ్రెడ్ అయితే అసలు బాగాలేదు. సో జంబో కింగ్ కి మార్క్ ఇవ్వలేదు నేను, ఏంటంటే దానికి ఒక
6 ఇవ్వచ్చు అంతే. జమ్మూ కింగ్ అప్పుడు బాగుండేది, నా కాలేజ్ టైంలో నిజంగా బాగుండేది. నేను 1-2 సార్లు తిన్నా కానీ బాగుండేది. సో ఇవాళ విన్నర్ ఎవరంటే సెకండ్ కేఎఫ్సి. ఇంకా తేడేంటి, తేడేం లేదు. నేను ఈ బర్గర్ తినేస్తా. ఇలా మన వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు హక్కున మటట. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.